కళ్యాణ్కి వేసింది డెమాన్ పవన్, అది నాకు తెలుసు అంటున్నాడు కళ్యాణ్. తెలుసు అయినా కూడా నేను అతనికి వేయలేదు కదన్నా, అయినా కూడా నేను ఏం చేశానన్నా, నేనేం సీక్రెట్ నామినేషన్ తనే చేశాడు, నేనేం సీక్రెట్ నామినేషన్ తనకి వేయలేదు కదా, నేను సుమనానికి వేశాను కదా అని పాయింట్ వేశాడు. కానీ ఇక్కడికి వచ్చి సీక్రెట్ నామినేషన్ తెలిసే కాబట్టి కదా కళ్యాణ్ కూడా మళ్ళీ డెమాన్కి వేశాడు, సీక్రెట్ నామినేషన్ ఇతనికి వేసాడని అర్థమయ్యి కళ్యాణ్ వచ్చి డెమాన్కి వేశాడు. ఇక్కడ ఎవరు తక్కువేం కాదు, ఆ పాయింట్ బై పాయింట్ ఒకరికొకరు ఆ గడ్జి పెట్టుకున్నారు, ఒకరికొకరు గడ్జి ఒకరికొకరు నాకేసారు కూడా నేను వేశాను. పాయింట్లు అందరికీ ఉంటున్నాయి. వాడిని కార్నర్ చేస్తుంది ఎవరన్నా అనేసి అన్నాడు. కార్నర్ అనేది ఏం లేదు మా ఇక్కడికి, వీళ్ళిద్దరికి మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కడ స్టార్ట్ చేయండి చెప్తాను. ఫస్ట్ ఆ క్యాప్టెన్సీ దాంట్లో ఇతను రిమూవ్ చేసిన దాంట్లో, బ్యాక్ స్టాప్ చేసిన దాంట్లో ఎప్పటికీ నేను ఫీల్ అయ్యేది రీతు చౌదరి తప్పు పెద్దగా ఏం లేదు, కానీ డెమాన్ పవన్ తప్పు ఉంది. డెమాన్ పవన్ తప్పు ఇతను తీసేసి దాంట్లో ఉంది 4th వీక్లో. ఎందుకంటే ఇతను క్లియర్గా తన ముందు చెప్తుంటే శ్రీజాకి డెమాన్ పవన్ చెప్తుంటే మీరే చూసుకోవాలరా, మీ మీద నమ్మకం అంటే కామ్గా ఉన్నాడు. లేదురా అని చెప్తే తను రిమూవ్ చేసుకున్నారు. ఆ రోజు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు డెమాన్ పవన్, కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్, వీళ్ళిద్దరు కలిసి ఈజీగా జరుపుకొని తన క్యాప్టెన్ సిరీస్లో ఉండేవాడు. కానీ అతను కామ్గా ఉండి మిస్లీడ్ చేయడం వల్లే ఆ రోజు కళ్యాణ్ పడాలి అవుట్ అయ్యాడు. కళ్యాణ్కి అన్యాయం జరిగింది, ఆ రోజు ఖచ్చితంగా బ్యాక్ స్టాప్ చేశాడు డెమాన్ పవన్. అది అతను రిలీజ్ అయ్యాడో లేదా తర్వాత బ్యాక్ స్టాప్ చేశాడు. అక్కడి నుంచి వీళ్ళిద్దరికి ర్యాపో కొంచెం కట్టేది. బట్ ఈ మధ్య కాలంలో కొంచెం ర్యాపో కనపడుతుంది అన్నట్టు కనపడుతుంది. వాళ్ళు కొంచెం ఓదార్చడం కానీ, ఏదైనా బాధపడుతుంటే అతను ఓదార్చడం, ఇతను ఓదార్చడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ మధ్య ఏం జరిగిందంటే డెమాన్ పవన్ లాస్ట్ 3-4 వీక్స్ నుంచి ఇతను ఓదార్స్తున్నట్టు ఉండు, దగ్గర అవుతున్నట్టు ఉండు, ఇద్దరు ఓకే టర్మ్స్ బాగున్నట్టే ఉంటున్నాయి. కానీ కళ్యాణ్ ఎప్పుడు డెమాన్ పవన్ నామినేట్ చేయాలను, కళ్యాణ్ ఎప్పుడు డెమాన్ పవన్ మీద పాయింట్స్ పెట్టాలని ఇప్పుడు లేదు. డెమాన్ పవన్ మీద పాయింట్ ఎక్కడ పెట్టలేదు, డెమాన్ పవన్ మీద వెనక పక్క ఓవర్గా ఎక్కడ మాట్లాడలేదు. కానీ కళ్యాణ్ మనసులో పెట్టుకున్నాడు డెమాన్ పవన్ మీద లేదు, కానీ డెమాన్ పవన్ ఉండింది. డెమాన్ పవన్ క్లియర్గా అప్పుడప్పుడు రీతు చోరుతో ఎందుకు కళ్యాణ్ నామినేట్ చేయలేదు, నేను కూడా అవకాశం వస్తే నామినేట్ చేస్తానని చెప్తా వచ్చి అవకాశం వస్తే లాస్ట్ వీక్ నామినేట్ చేసి తొప్పాస్ నామినేషన్ రీజన్ చేశాడు. రీతు చోరు చేసిన రీజన్ బాలేదు, కళ్యాణ్ పడాలకి చేసిన రీజన్ బాలేదు. ఇక్కడ ఇబ్బంది ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ ప్రాబ్లం వచ్చిన తర్వాత లాస్ట్ వీక్ ఏం జరిగింది, కళ్యాణ్ వచ్చి ఇతన్ని కెప్టెన్సీ కంటెంట్ నుంచి రిమూవ్ చేయాలని చెప్పాడు. రిమూవ్ చేయాలని చెప్పినప్పుడు రీజన్ కరెక్ట్ కాదు, ఇలా స్ట్రాంగ్ అనేటట్టుగా వచ్చే మీనింగ్ వచ్చేటట్టుగా రీజన్ చెప్పాడు. అది కళ్యాణ్ పడాలని చెప్పిన రీజన్ డెమాన్ పవన్ నచ్చలేదు. 7 వీక్స్ నుంచి నేను రాకపోతే నన్ను ఎలా రిమూవ్ చేయాలనుకుంటాను అనేది రీజన్. దీనికి ముందు ఒక డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ చాలా మందికి ఐడియా లేనట్టుంది. ఆ డిస్కషన్ ఏంటంటే ఒకరు కెప్టెన్సీ కంటెంట్ నుంచి ఎవరిని రిమూవ్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఎవరికి ఎవరు వచ్చి నన్ను తీయొద్దు అని చెప్పుకున్నారు లైవ్లో. చెప్పుకున్నప్పుడు డెమాన్ పవన్ వచ్చి 7 వీక్స్ నుంచి నేను లేను కొంచెం చూడండి అని చెప్పినప్పుడు అప్పుడు కూడా హీట్ ఆఫ్ ద మూమెంట్ ఆర్గ్యుమెంట్ జరిగింది కళ్యాణ్కి అండ్ డెమాన్ పవన్. అది మనకు టెలికాస్ట్ చేయాలి ఎపిసోడ్లో. ఏమంటారంటే కళ్యాణ్ అన్న మాటలు కరెక్టే, అరే నీకు ప్రతిసారి ఎవరు తీసేయలేదురా, నిన్ను 3-4 సార్లు నువ్వు టాస్కుల్లోనే పోయావు, టాస్కుల్లోనే ఓడిపోయి టాస్కుల వల్లే నువ్వు అవుట్ ఆఫ్ ది కంటెంట్ రేసావు. ప్రతిసారి ఎవరు జనాలు తీసి 2-3 సార్లు లేరు నేనంటే అవునా నేను పిచ్చింగ్ చేసుకుంటాను, నా పాయింట్లు నేను చెప్తున్నాను అనే మాట అక్కడ మాట అనుకున్నారు. ఇవన్నీ జరిగిన తర్వాత తను తీసేసరికి ఇతను డెమాన్ పవన్ కూడా కోపం వచ్చింది. డెమాన్ పవన్ కోపం ఏం చేశారంటే ఇక్కడ కళ్యాణ్ పడాలకి ఎందుకు జస్టిఫై అయింది, కళ్యాణ్ పడాలకి ఇష్యూ వీళ్ళిద్దరికి ఎక్కడ స్టార్ట్ చెప్తాను. నలుగురు గేమ్ ఆడినప్పటికీ ఈ ఇష్యూ జరిగిందిగా. డెమాన్ పవన్ ఏం చేశారంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ గ్రూప్ డిస్కషన్ పెట్టుకున్న తర్వాత నలుగురు ఒక టీం అయిన తర్వాత ఎవరు ఫస్ట్ పోవాలి అనుకున్నప్పుడు డెమాన్ పవన్ కళ్యాణ్ పేరు, కళ్యాణ్ డెమాన్ పేరు చెప్పుకుంటే వీళ్ళిద్దరూ మాట చెప్పుకున్నా అంతా అయిపోయింది కదా. సుమన్ ఏం చేశారంటే కళ్యాణ్కి వేశాడు. కళ్యాణ్కి ఎందుకు వేశాడు నెక్స్ట్ కాన్వర్జేషన్లో తెలిస్తే ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. నాకు అనిపించింది అందరూ ఎవరు తక్కువ కాదని కళ్యాణ్తో సహా ఇలా చేసుకున్న తర్వాత కళ్యాణ్ ఇంకేం చేయలేడు, ఆర్గ్యుమెంట్ చేశాడు, చాలాసేపు ఆర్గ్యుమెంట్ చేశాడు, వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడ మిగిలిన ముగ్గురు నవ్వుకుంటూ మాట్లాడారు. నిజంగానే నవ్వుకుంటూ మాట్లాడారు. తనకు ఆ వ్యక్తికి ఫ్రెండ్ ఉంటే ఎవరైనా అది చేస్తారు. ఈవెన్ కళ్యాణ్ పడాలి ఏం చేశాడు, కళ్యాణ్ కూడా రీతు అది ఏమంటే నువ్వు నేను ఉంటే లాస్ట్లో నేను వదిలేసేవాడిని కూడా అంటారు. అంటే అర్థమైంది ఇతను కూడా గివ్ అప్ ఇచ్చేయాల్సిందే కదా. ఇతను ముందు ఇచ్చాడు తర్వాత ఇచ్చాడు, అదే డిఫరెన్స్.